ఒక మిత్రుడు నాతో మాట్లాడిన మాటలు వినండి. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఎన్లైట్నింగ్. అంటే ఫ్రీ అయిన మైండ్ ఎట్లా మాట్లాడుతుంది తెలుస్తుంది. ఐ ట్రూలీ ఎంజాయ్. మీరు ఎంజాయ్ చేయండి. ప్లీజ్ వయసు నా జీవితకాలం ముసలయ్యేదాకా కూడా ఇదే ఆటుపోట్లు, ఆరాటాలు, పోరాటాలు, నేనంత తారతమ్యాలు, వ్యత్యాసాలతో జీవితం మొత్తం సర్వనాశనం. మనం అంటాం కదా సార్, ఇప్పుడు మానవ జన్మ గొప్పదాని. ఒక్కొక్కసారి మిగతా జంతువులు చూస్తుంటే ఎంత మనం దారుణంగా బ్రతుకుతున్నాం అని చెప్పేసి మన మీద మనకి ఒక్కొక్కసారి అసహ్యత సార్. ఒకసారి అటుకి అసలు రేపుడు తినడానికి, రేపుడు కాదు ఒక గంట తర్వాత తినడానికి ఎలాంటి ఫుడ్ లేదు, అకౌంట్స్ లేవు, ఉండడానికి నిలువు నీడ లేదు, హాయిగా ప్రశాంతంగా ఉండే దాంతో ఎంత తినే జీవిస్తుంటే మనకు ఉండడానికి ఇల్లు ఉండి తినడానికి 2-3 సంవత్సరాలు పడి ఆహారం లేదంటే డబ్బు ఆస్తుపాస్తులు ఉండి ఏంటి అసలు మన లైఫ్ ఏంటి, మనం ఏంటి ఎంత అంటే నేను ఒకటి నేనేంటి సార్ తెలుసుకున్నాను. రాంగ్ గైడెన్స్ ఫస్ట్ మనకు అంటే మన కల్చర్ లేదంటే మన పూర్వీకులు, మన సాంప్రదాయాలు, లేదంటే మన పద్ధతులు, మన అలవాట్లు ఏమో తెలియదు కదా సార్. నేను ఒక చిన్న మాట చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ కొనసాగించు. తప్పకుండా సార్, తప్పకుండా. ఇంతవరకు డ్రైవింగ్ రాని వాళ్ళంతా డ్రైవింగ్ నేర్పించారు. ఎగ్జాక్ట్లీ సార్, అది దట్స్ ద ప్రాబ్లం. వాళ్ళు ఎప్పుడు నడపలేదు. రీసెంట్ గా పెద్ద మనిషి అన్నాడు, ఆశ్చర్యపోతా, చాలా పెద్ద మనిషి ఆయన, ప్రవచనకర్త. ఇక నేను ప్రవచనాలు ఆపేస్తున్నాను, ఇక నేను వెళ్ళి ధ్యానం చేసుకుంటాను, జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఈస్ టాకింగ్ అంటే ఇంతకాలం డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ చెప్పిండా? అసలు చాలా తప్పు కదా అది. ఇట్స్ ఎ క్రైమ్. చాలా రాంగ్ డెసిషన్ అది. అసలు ఏమీ ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఏమీ తెలియని నేను ఇతరులకు ఏ రకంగా చెప్పగలను సార్? అసలు చెప్పలేను కదా. నీ స్థితే నీ ప్రవచనం కావాలి కానీ నువ్వు ఓన్లీ ఎగ్జాక్ట్లీ అనుభవం ఒక్కటే సార్. అసలు అంటే మీరు చెప్పే దీంట్లో మూలం అంతా ఏంటంటే నువ్వు అనుభవించిన దాన్ని మాత్రమే నువ్వు చెప్పగల క్యాపబుల్ నీకు ఉంటా. తప్పితే హైపోథెటికల్లీ ఏ ఒక్క విషయాన్ని కూడా పరిపూర్ణంగా నమ్మవలసిన అవసరం లేదు. అసలు నువ్వు చెప్పకూడదు కూడా. నీకే తెలియనప్పుడు చెప్పే రైట్స్ మనకి ఎక్కడ ఉన్నాయి సార్? అసలు ఇది ఎగ్జాక్ట్లీ వాస్తవం కదా. చాలా విషయాల్లో అసలు కంప్లీట్ గా మాకు ఎన్నో విషయాలు తెలియవు, బట్ మనం మాత్రం బయటకు చాలా మంది చెప్తూ ఉంటాం దాన్ని. అది సరే, అవన్నీ ఇప్పుడు మనకి ఏం తెలుసుకున్నామా, ఏం తెలిసిందా, మనకి ఎంత నాలెడ్జ్ ఉందో అవన్నీ కాసేపు పక్కన పెడితే ఎలాగ బ్రతికితే దీన్నుకున్నంత హాయి సార్ అసలు ఫస్ట్. అవును, అసలు ఏమి హాయ్ అంటే ప్రశాంతంగా ఏం జరిగినా. ఒకసారి మీకు 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 తెలుసు, ఒక 9 months 6 months బ్యాక్ మీకు ఫోన్ చేసి అంటే మనం కలవక తర్వాత స్టోరీ తెలుసు, దాని తర్వాత ఏం జరిగిందో అది నేనేంటంటే అసలు ఒక్కొక్క టైంలో నేను వాస్తవంగా చెప్తాను సార్. ఒక్కొక్క టైంలో ఏం బ్రతుకుదాం, ఈ అమ్మ జీవితం ఏ బ్రతికి మాత్రం ఇంతకంటే అంటే ఎందుకు అంటే ఆ టైంలో అలాగ అనిపించకపోతే ఇప్పుడు ఈ రకంగా వచ్చేది కదా. ఎందుకంటే ఇక ముగించేద్దాం లాస్ట్ అంటే ఇంకెంతకమంటే మహా అయితే ఇంకెంతకమంటే ఫ్యూచర్ ఇంకేముంటది. ఇక ఇవే కొట్లాట్లు, ఇవే తగులు, ఇవే ఇక అమ్మకు చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక, పిల్లలు, ఇవి తప్పితే ఇంక అంతకు మించి ఇంకేముంది మనకి? మహా అయితే 2-3 కోట్లు సంపాదించుకుంటామేమో. కానీ ఇవైతే పోవు కదా. అవును, ఇవైతే పోవు కదా సార్. ఇప్పుడు మనం ఎందుకంటే కొంచెం మంచి ఏసీలో పడుకుంటామేమో, కానీ అవి జస్ట్ ఓన్లీ శరీరాన్ని సౌకర్యవంతంగా ఉంచడానికి మాత్రం ఉపయోగపడతాయేమో గానీ మానసిక ప్రశాంతత ఆనందానికి ఇవన్నీ ఎలా దోహదపడతాయి అన్న విషయం అయితే నాకు లేదు కదా. అందుకని నేను అనుకున్నా ఆ టైంలో మీకు కూడా చాలా సార్ ఈ విషయం చెప్పాను కదా. అప్పుడు మీరేమన్నారంటే అసలు చూడు రామకృష్ణ, అవన్నీ వద్దు, ఏం జరిగినా చూడు, ఈ నెలల్లా నువ్వు కలగ చేసుకున్నా కలగ చేసుకోకపోయినా జరిగింది. అసలు ఏమీ లేకుండా ఏం జరిగినా చూడు, వాస్తవానికి చూడు. చూడడం అంటే అలాగ చూడడం, ఉత్తి చూడటమే. అలాగ చూస్తూ ఉండు, చూడు ఏం జరిగిద్దో ఒకసారి. అలా ఒక వారం చూడు, 10 రోజులు చూడు. ఏ ప్రపంచం మారిపోదు కదా మన వల్ల, మనం చూసి మాట్లాడినాం. లేదు మనం కలగ చేసుకుని ఇంతవరకు మనం పెద్దగా వర్గేసింది అని చెప్పేసి ఆ ఒక్క థాట్ నుంచి నేను ఇప్పుడు ఇంట్లో గొడవ వచ్చి నాకు నవ్వు వస్తాను సార్. అసలు మీరు నమ్మరు. అసలు నేను నవ్వుతాను. ఈ ఇద్దరి మధ్య నేను ఎంత నలిగిపోయానంటే ఒకసారి నేను వచ్చినప్పుడు నన్ను మీరు చూసే ఆల్రెడీ మీకు ఒక వ్యూ ఉంటుంది మైండ్ లో, గ్యారంటీగా తెలిసిపోతుంది మీకు. అయితే అంత మైండ్. ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఎందుకనో నాకు ఎప్పుడైతే ఏం లేదు, అంతా జస్ట్ ఊరికినే ఇదంతా మనం పెట్టుకునే ఉన్న తాళ్ళతో మన పేరు చుట్టూ మనమే బిగించుకుంటాను అని చెప్పేసి అని ఒక అవగాహన ఇప్పుడు జస్ట్ నాకు ఏర్పడిన తర్వాత వాళ్ళు తగులాడుతుంటే నాకు ఎక్కడో లోన నవ్వు వస్తుంది. నేను ఏం చెప్పను. నేను ఏం చెప్తానంటే మీరు 2 ముక్కల్లో విషయాన్ని క్లియర్ చేసుకోండి ఏదైనా కానీ.
గంట సేపు దాని సాగదీయొద్దు. తప్పు ఒప్పో మంచిగా చెడు రెండు ముక్కలు నీకేం కావాలనుకుంటున్నావు క్లియర్ గా చెప్పేసుకోండి, అయిపోద్ది. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు తగ్గువాడుకున్నాం, ఏమన్నా ఒరిగిందా, ఏమైనా మార్పు చెందిందా? ఏమీ లేదు కదా. ఒక రోజంతా తగ్గువాడుకున్నా మనిషికి కాసేపు అలసట తప్పితే దీనివల్ల ఒరిగేది ఏముండదు. కాబట్టి ఇలాగ నేను చెప్పితే వీళ్ళు కూడా నేను జీవితంలో ఏ ఒక్కరి పైన చేయి చేసుకోను, మాట కూడా ఒక మాట ఆడను. ఎందుకు ఆడినానంటే నాకు విషయం తెలిసింది. ఇప్పుడు మనము మాట్లాడటం కొట్టడం వలన ప్రపంచంలో ఎవ్వరూ మారరు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక మైండ్ ఉంటది. మనం ఎంత ఫోర్స్ చేసినా సరే అది మారదు సార్. అది ఒకవేళ అది నిజంగా మార్పు రావాలంటే గనక మన ప్రవర్తనలోనో లేదా మన అనుభవపూర్వకంగా మనల్ని చూసి ఒకవేళ ఇదేదో ఇతను ఎంత ఆనందంగా ఉన్నాడు, ఇతను ఎంత బాగా ఉన్నాడు, ఏమయ్యి ఉంటది అని వాళ్ళు తెలుసుకోగలిగి ఒకవేళ ఏమైనా ఆ దీంట్లోకి వస్తే రావాలేమో గానీ లక్షల సార్లు మనం చెప్పినా సరే. తర్వాత ఇంకోటి అంటే మనం చెబితే మారు, ఇంకా మన పక్కింటి ఆలోచిస్తారేమో. మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా మనం చెప్తే వినరు సార్. అసలు ఇది మాత్రం నేను అందరు చెప్తే నా లైఫ్ లో చూసింది ఇది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అందుకనే ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళు గొడవాడుకుంటుంటే దాన్ని చాలా ఎంత అంటే ఇప్పుడు అంతకు ముందు నేను కూడా అందులో కాస్తంత నెయ్యి వేసి తిరిగి పెంచో నగ్గినాయి. ఎందుకు అది అప్పుడు నాకు అదే కరెక్ట్ అనిపించేది సార్ నాకు. ఇప్పుడు ఏమైందంటే అరే అమ్మా ఈ జీవితం నేను తిరిగి మళ్ళీ దాన్ని ఏదైనా మన విజ్ఞత ఉంటే దాన్ని ఎంత తొందరగా కంక్లూడ్ చేసి దాన్ని సైలెంట్ చేసి వేరే జోన్ లోకి వెళ్ళి పంపించాలి. కానీ నేను కూడా వాళ్ళకి యాడ్ అయ్యి మళ్ళీ ఇంకా పెరిగిపోవడం వలన ఇన్నాళ్ళగా చేశాం కదా, ఏం తేడా లేదు కదా. ఇప్పుడు కూడా అదే చేస్తే ఇంకేంటి అని ఒక విషయం నాకు అర్థమైన తర్వాత నేను ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి ఒక్కొక్కసారి ఇది ఎవరైనా పిచ్చి పడిపోయిందా, అంతకు ముందు ఎవరికైనా సపోర్ట్ చేసాడు అయితే తల్లికో లేదా పిల్లనికో సపోర్ట్ చేసి ఏదో రకంగా ఇచ్చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉండి చూసి తనలో తనే నవ్వుకుంటారని చెప్పేసాను. వాళ్ళు ఇప్పుడు దీన్ని ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసి ఏమయ్యి ఉంటదబ్బా అని ఒక దీనికి వచ్చినారన్నమాట. ఇప్పుడు నేను మీకు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను ఫోను, చేద్దాంలే ఏముందలే అని చెప్పేసి అంత ముందైతే ఎమ్మటే చేసి ఏదో చెప్పాలని ఉద్దేశం ఉండేది సార్. ఇప్పుడు అది కూడా ఇప్పుడు చాలా మట్టుగా ఎందుకనో మీ దైవాలేమో అది కూడా ఇప్పుడు అసలు ఏం లేదు. అది చెప్దాంలే కంగారేం లేదు నిదానంగా రేసా గారికి అని చెప్పేసి అని ఇలా బయటకు వచ్చాం సార్. ఇప్పుడు షాప్ క్లోజ్ చేసి ఇలా వస్తూ అయితే ప్రతి వీడియో మీరు చూస్తాం సార్. అంటే నేను ఇప్పుడు మనం అనుకోవచ్చు తెలిసి నాకు ఇంకెందుకు చూడటం అని, అయినప్పటికీ కూడా ఎందుకు అంటే మీ తాలూకా మాట తీరు బాగుంటుంది సార్. మీరు నాకు అది ఒకటి మెయిన్. ఎలాగో విషయం అర్థమైంది మనకి ఇది అని, ఇక ఆ విషయం అర్థమైన విషయాన్ని మనం దాని ద్వారా మనం బయటపడమే మనకు ఉన్నటువంటి ఇది. అది తెలిసినప్పటికీ కూడా మీ తాలూకా మాట గాని ఇది గాని వినాలని ఒక ఆలోచనతోనే ఒక రోజులో ఒక వీడియో ఏదో ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా మేము వింటాం. ఇప్పుడు మా అమ్మగారికి కూడా వినిపిస్తున్నాను నేను. ఇప్పుడు సహజంగా మనం ఏంటి సార్, మన చిన్నప్పటి నుంచి పద్ధతులకి సాంప్రదాయాలకి అలవాట్లకి కట్టుబాట్లకి మనం బానిసై వచ్చాం. అవి మన మైండ్ లో రికార్డ్ ఇదై ఉన్నాయి, ఫీడ్ అయి ఉన్నాయి. మనం దానికి విరుద్ధంగా ఏం చేసినా గానీ మనకు ఫస్ట్ తప్పు పాపం ఏదో ఒకటి మనకు ఒక కండిషన్ చేసి పెట్టారు కదా సార్. ఇప్పుడు దానిలో నుంచి అంత ఈజీగా బయట పడలేము. ఎందుకంటే మనం నమ్ముతున్నాము ఏదో ఉందో పైన, అక్కడికి వెళ్తే మనం ఏమైపోతాం అని ఒక దీని నుంచి ఇప్పుడు మన సమాజం అనేది జస్ట్ కంట్రోల్ ఉంది. అది వాస్తవమైనా అవ్వకపోయినా అది సెకండరీ కానీ కొంత కంట్రోల్ ఉంది. దాంతో పాటు ఎంత యూజ్ ఉందో దానికి రెండింతలు మైనస్ కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ అది కట్టుబాటు దాటితే ఏమైపోతాము, లేకపోతే ఒక భయం కూడా ఉంటది కదా సాధారణంగా. ఓవరాల్ గా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది నీ మాటలు. అసలు అందులో అయితే మీరు నమ్మరు. నేను ఇప్పుడు మా స్టాఫ్ ఉంటారు సార్, మా 6 ఉంటారు స్టిచ్ చేసే వాళ్ళు కూడా. మన లేడీస్ వర్క్ కదా వాళ్ళు. ఆ మధ్యన నేను చాలా డల్ గా ఉండి, అంటే డల్ కాదు సార్, మనం కేవలం మన ఆలోచన మనం చంపేస్తా సార్. అసలు శరీరం ఎప్పుడు మనం సంపస్తారు. అసలు శరీరం ఎంత అద్భుతం అంటే నిజంగా చాలా బతకాలనుకుంటది, అది హ్యాపీగా ఉండాలనుకుంటది. తర్వాత దాన్ని హింస పెడితే పాపం చాలా బాధపడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక మైండ్ మాట విని శరీరం చంపేస్తున్నాం సార్ మనం. నాకు చాలా బాధ అనిపించింది ఈ విషయం తెలుసుకున్నాక. అరే మనం చూడు ఎప్పుడు శరీరం తను ఎప్పుడు కొట్టుకోసారు, అసలు చంపుకోదు కొట్టుకోదు. అటువంటిది ఈ ఒక్క మైండ్ చూడండి, కనిపించిన మైండ్ కనిపించే శరీరం చంపేస్తున్నాడు. చూడండి ఎంతట ఎలాంటి దానికి ఇది ఉందో. అంతే కదా, ఆలోచనకి ఎలాంటి ఒక ఇది లేదు కదా సార్. అటువంటిది ఇంత కనిపించే బాడీ ఉంది, ఒక 70-80 కేజీ 60-70 కేజీలు.
దీన్ని నిర్గాంతయంగా ఒక ట్రైన్ కిందో లేదంటే ఒక బస్సు కిందో లేదంటే ఒక సూసైడ్ పరంగా చేస్తుందంటే చూడండి ఆలోచన శక్తి అంతా ఇదో దీనికి ఉంటుందో. అది అప్పుడు అంటే ఈ విషయం ఎప్పుడైతే మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు మన శరీరం చెప్తే దాన్ని కూడా మనం అనుసరిస్తూ ఉంటే మైండ్ వచ్చి అక్కడ కూర్చుంటుంది సార్ మనకి విషయం తెలుసుకుంటాం. అంతే తప్పితే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయం నాకు హ్యాండ్ రైటింగ్ నేను చిన్నప్పుడు నాకు చాలా బాగుండేది సార్. నేను ఏ మాయలో పడ్డానంటే రేసా గారు నన్ను అందరూ మెచ్చుకోవాలి నా రైటింగ్ అంతా బాగుండాలి అనే ఒక దీంట్లో నేను ప్రయోగంలో పడిపోయాను సార్ నేను. అందరూ నా హ్యాండ్ రైటింగ్ మెచ్చుకోవాలి. ఇది ఎలాంటి రుగ్మత అంటే ఒకనొక టైంలో అది చాలా రుగ్మత మామూలు కాదు సార్ ఇది. ఇప్పుడు నేను అప్పుడు దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలాగంటే అందరు నా వైపు చూడాలి, అందరూ నా రైటింగ్ మెచ్చుకోవాలి, లేదా అందరూ నా తాలూకు అనే ఒక దీంట్లో ఉండిపోయిన నేను ఇప్పుడు అది ఎంత స్టిపులేట్ ఇప్పుడు ఆలోచన నవ్వొస్తా సార్ ఇప్పుడు నాకు అసలు ఏంటిది నేనేనా అని అనిపిస్తుంది ఒకసారి. నేను మాత్రం 100% చెప్తాను సార్, మీరుగా నా లైఫ్ లో యూట్యూబ్ ద్వారా పరిచయం అవ్వకపోయి ఉంటే ఒక 90 ఏళ్ళు అయినా 100 ఏళ్ళు అయినా మిగతా వ్యక్తులతో పాటు నేను కూడా చాలా దారుణాత జీవనం నేను ముందే సార్ నాకు అందులో ఎలాంటి సందేహం లేదు. అది మీ పుణ్యమా అని విషయం తెలుసుకున్నాక నేను అందరికి నేను ఇది పెడతాను సార్, అందరు కొన్ని వీడియోస్ అవి షేర్ చేస్తుంటాను. ఎందుకంటే ఎవరైనా సరే గొట్టు మీద పడితే ఎంతో కొంత అంటే ఇప్పుడు విషయం తెలుసుకున్నాక ఇప్పుడు మనకి పరిపూర్ణంగా మనం ఇది కాలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను సార్. నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను, దేనికి కంగారు లేదు, ఏం జరిగినా పర్వాలేదు. ఏముంది ఇంతకంతా లైఫ్ కి అసలు మనం అంతకు ముందు మనం జోక్యం చేసుకుని పీకేది ఏమీ లేదు ఇక్కడ, కట్టేది ఏమీ లేదు. ఏ మాత్రం దానిక ఒక్కటిసారి ఇప్పుడు మన పక్కనే చనిపోయే వ్యక్తి బతుకున్నప్పుడు అతను ఎంత ఆరాటపడి ఎంత పోరాటపడి ఎన్నెన్నో ఊహలు దీంతో ఉండే వ్యక్తి జస్ట్ ప్రాణం పోయినాక ఇదంతా ఏమైపోతుంది సార్ అసలు ఏమంతా ఏం లేదు, జీరో. అంటే మనిషి చచ్చేలోపు లక్ష సార్లు చస్తున్నాడు, లేదు వేరే సంగతి. అసలు లక్షలు కాదు సార్, కోట్లు ఇంటూ కోట్లు సార్ అన్ని సార్లు. నేను చచ్చినట్టుంటే ఇంకెవరి వరకు ఎందుకు, నేనే అంటున్నాను కదా ఎవరు వద్దు అసలు మనమే తీసుకుందాం, వేరే వద్దు. నేనే కొన్ని లక్షల సార్లు చచ్చాను సార్ అంటుంటే మనసు అన్నిసార్లు చంపింది నన్ను, ఆలోచన అన్నిసార్లు చంపింది నన్ను. అది అలా అంటే ఏం లేదు అసలు. ఇంత సింపుల్ గా బ్రతికే దీనికి ఇంత మనం అన్ని వేసుకునే ఇన్నాళ్ళు మనం చేసావని ఒక్కొక్కసారి నా మీద నాకే అరే రే రామకృష్ణ అని జాలి వేస్తుంది అనమాట. కొన్ని అయిపోయింది ఇప్పుడు కన్నా విషయం తెలిసింది, ఫుల్ హ్యాపీ సార్. ఇప్పుడు మనం ఎక్కడో చిన్న కథ చదివా, అంటే ఒక వ్యక్తి నాకు చెప్పాడు కానీ తన గురించి కాకుండా కథలాగా చెప్పాడు నాకు. తర్వాత నాకు చెప్పాడు అదేంటంటే ఒక మన ఇక్కడ ఏదో ఒక నదీ ప్రాంతానికి పోయి అక్కడ పూజారిని కలిసి తద్దినం పెట్టాలండి అన్నాడంట. పెట్టాలి ఎవరికండి అంటే నాకే అన్నాడంట. వాడికి మస్తు భయం ఉంది. అంటే నేను దయ్యాన్ని కాదు, నిన్నటి వరకు ఒకలా బతికాను, అక్కడ వాడికి తద్దినం పెట్టి నువ్వు కర్మకాండ చేసేస్తే అయిపోతుంది. అప్పుడు నాకు చెప్పాడు, నేను ఇది కథ కాదు నీ గురించి చెప్తున్నావు నా కొడుక, నువ్వు ఇంతకు పూజ పరిస్థితి ఎట్లుందో కనుక్కో. లేదు సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము ఇద్దరం నైట్ పార్టీ కూడా చేసుకున్నాం. ఈ అండర్స్టాండింగ్ అతను అన్నాడు, నేను కూడా నాకు తగ్గడం పెట్టుకోవాలని కోరుకుంటున్నా. సో అందరూ వినేవాళ్ళు ఎవరుతున్నారో అందరూ వాళ్ళ మైండ్ కి ఎంబడి తగ్గినం పెట్టాలి ఫస్ట్. అంతే సార్ అసలు అంతే సార్ అసలు ఏమి వాడుకోవాలి కానీ మైండ్ అంత కాదు. ఇప్పుడు సినిమాల్లో మైండ్ వాడుకు తప్పాలి సార్ అసలు అవసరానికి. అంతే ఇప్పుడు అట్ట కాదు రామకృష్ణ సింపుల్ గా సినిమాల్లో విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు. విలన్ లేకపోతే హీరో ఎక్కడ అసలు లేడు కదా. మన జీవితాల్లో విలన్ మన మైండే పక్కా సార్, అది 100% మనం మైండ్ వాడుకు తప్పాలి సార్, అది మనం కాదు. ఇంతే ఒకటే బాగుంది. అమ్మగారు బాగున్నారా? అమ్మగారు అందరు బాగున్నారు. నువ్వు మాట్లాడుతుంటే సరదా రికార్డ్ చేసిన, నీకు అభ్యంతరం లేకపోతే యూట్యూబ్ లో పెడతా. ఓకే అది ఏముందండి ఇప్పుడు అంటే ఇప్పుడు నీ క్వశ్చన్ తెలుసా? ఆగలాగా నేను టెస్ట్ చేసిన, అర్థం కాల. ఇప్పుడు జస్ట్ టెస్ట్ చేసిన నిన్ను. అసలు ఏం లేదండి అసలు
ఏం లేదు అసలు ఇంక మరి టెస్ట్ అంటే నా తాలూకు ఇదేంటంటే వేరే వాళ్ళు ఉన్నారని ఆలోచన తప్పితే నా గురించి ఏం చెప్పినా అంతకు ముందు మీరు నమ్మరు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా బిడియంగా, చాలా ఒక రిజెక్టెడ్ గా, ఎలాగంటే అసలు ఏంటి ఏమైతే మనం సిగ్గిపోతుందేమో, లేదంటే మన పరుగు పోతుందేమో, అసలు ఇక్కడ పోవటానికి ఏముంది సార్, అంతా మనమే అయితే వేరే వాళ్ళే లేకపోతే ఇక్కడ ఏం పోద్ది మనం చెప్పండి ఒకసారి. వేరే వాళ్ళు ఎవరు లేరు, ఉన్నదంతా ఒక్కటే, పోవటానికి ఏముంది ఇంకా. అది అలా అది మాత్రం నాకు అనిపించింది సార్. ఫస్ట్ నువ్వు ఆపున చిన్న మ్యూజిక్ వాయిస్తా. అలాగే తప్పకుండా. ఇది యాక్చువల్ ఆకాశవాణిలో మంచి మంచి కథలు అయిన తర్వాత ఈ సౌండ్ శబ్దం వచ్చేది. అవునా? వెరీ ఎన్లైటనింగ్. ఓకే, థ్యాంక్ యూ. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం.